అరే బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రాన్ నువ్వు టెన్ ఫైట్ దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా అరే బిఫర్ బోల్ట్ బిఫర్ బ్రేవ్ బిఫర్ బ్లాక్ రాన్ నువ్వు టెన్ ఫైట్ దిల్లుకున్న సూపర్ మ్యాన్ రా బుజ్జి నీ కొత్త కారు ఇప్పుడే వాడి తీసుకెళ్ళారు. నా కారు ఎందుకు బుజ్జి? ఏం లేదు, కొత్త కారు కదా, ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూద్దామని తీసుకెళ్ళారు. నీ కార్ సీట్స్ బుజ్జి క్రేజీ అసలు. అవునా? మరి లైట్స్? లైట్సా హై బీమ్ అయితే పిచ్చెక్కి చేసింది. కాకపోతే బుజ్జి వీటికంటే ఇంప్రెసివ్ ఫీచర్ ఏంటో తెలుసా నీకు? ఎయిర్ బ్యాగ్ ఇట్లా ఇట్లా బయటకు వచ్చేసింది. ఇట్లా గుద్దినవా నా కార్ని? నా తప్పేం లేదు, నేను మాత్రం చక్కగానే పోతున్నా. కాకపోతే మన ఇంటి ముందున్న పోలట ఇప్పుడు బండి తీసుకొని పోతున్నాం, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే కలుగుతుంది సార్, నాకు ఆటం వస్తే కలుగుతుంది, లేకపోతే అబ్బా ఇడ్లీలు ఏంటి అంత తెల్లగా ఉన్నాయి? నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టలు సోడా వేసాను. బుజ్జి ఈ డ్రెస్ బాగుంది కదా నాకు? బాగుంది బుజ్జి, డ్రెస్ బాగుంది. ఫేస్ కూడా చాలా గ్లో వచ్చింది బుజ్జి నాది. వచ్చింది బుజ్జి, గ్లో వచ్చింది. ఈ మధ్య చాలా స్లిమ్ అయ్యా. అయ్యావు, స్లిమ్ అయ్యావు. నా హెయిర్ కూడా పొడవైంది. ఇద్దరు ఒకసారి ఇది అప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడారు నువ్వు? ఎన్ని అబద్ధాలు ఆడారు? ఇందాక నుంచి అబద్ధాలు ఆడిస్తూనే ఉన్నావు కదా నన్ను. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఏంటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. ఇలాంటివి వెంకి అస్సలు సహించడు. ఏమండి నాకు ఒక 500 కావాలి. నాకు ఇటువైపు వినిపించట్లేదు, ఇటువైపు రా. నాకు 5,000 కావాలి. నాకు ఇటువైపు కూడా వినిపించట్లేదు, ఇటువైపు రా. నాకు 1000 రూపాయలు కావాలి. బుజ్జి నాకు ఫస్ట్ డే వినిపించింది బుజ్జి, నేను జోక్ చేసా అంతే. ఇదిగో 500 తీసుకో. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్. ఏమండి తొందరగా రెడీ అవ్వండి, కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందాం. అది బుడ్డదాన్ని ఏం చేద్దాం? వద్దులన్నా, పక్కింట్లో వదిలేసి వెళ్దాం. ఒక పని చెయ్యి, నువ్వు పడ్డది కూరగాయలకి వెళ్ళండి, నన్ను పక్కింట్లో వదిలేసి వెళ్ళండి. పెద్ద ప్లానింగే.